అయితే మనం ఏం చూస్తూ ఉన్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఏం చూస్తూ ఉన్నాం కళ్ళ ద్వారా చూచినట్లు మన కళ్ళు తెరవబడాలి. ఏంటండి, మన కళ్ళు ఏం చేయాలంట? తెరవబడాలి. మన కళ్ళు తెరవబడాలి. ఈ లోకంలో కళ్ళు తెరవబడతా ఉన్నాయి, కానీ ఈ ఆత్మానుసారంగా కళ్ళు తెరవబడట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారంటే లోకానుసారంగానే చూపించుకుంటున్నారు. లోకానుసారంగానే కళ్ళు తెరవబడినట్లుగా అందరి ముందు భక్తి వేషం వేస్తూ ఉంటారు కదా. అందరి ముందు ముసుగేసుకుంటారు, అందరి ముందు వైట్ డ్రెస్ వేసుకుంటారు, అందరి ముందు బైబిల్ పట్టుకుంటూ ఉంటారు. కళ్ళ ద్వారా కనిపించేలాగా మాత్రమే. ఆత్మానుసారంగా ఎవరు ఉండరు, నిజంగా ఉండరు. అది ఉండాలంటే దేవుని పరిశుద్ధాత్మ మనలోకి రావాలి. దేవుని పరిశుద్ధాత్మను ఒప్పింపజేయాలి. మనం చూద్దామండి ఒక నిమిషం. యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం చూస్తామంటే, నేను చదువుతూనే ఉంటానండి, మీరు చూడండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుకకు ఎవడు పాపం చేసెనో, వీడా వీని కన్నువారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షమబట్టకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడివాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపగలవాడై వచ్చెను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడా, అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడా కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలిను ఒకడని మరి కొందరును అనిరి. వాడైతే నేనే అనును. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వాడిని అడుగగా. చాలండి, ఇది వాక్యం నేను ఎందుకు చెప్పానంటే కన్నులు తెరవబడటం గురించి చెప్పాను. అక్కడ ఫిజికల్గా జరిగింది, అవును కదండి. ఫిజికల్గా పుట్టి గుడ్డివాడు. ఆ గుడ్డివాడికి ఏం జరిగినాయి? కళ్ళు లేవు, అవునా కదండి. అతనికి కళ్ళు ఉన్నాయండి? అతనికి కళ్ళు లేవు. మనకి కళ్ళు ఉన్నప్పుడు కూడా మనము దేవుని కార్యాలు మనం చూస్తున్నప్పుడు కూడా ఈ లోకాన్ని చూస్తూ ఉన్నాము. ఇంకా ఎందుకంటే అలాంటప్పుడు మనం ఎలాంటి వాళ్ళం అవుతాము? గుడ్డి వాళ్ళమే అవుతాం, అవునా కాదండి. గుడ్డి వాళ్ళమే. మన కన్నులు ఈరోజు ఏంటంట? తెరవబడాలి. ఏం చేయాలండి? అందరూ చెప్పండి. మన కళ్ళు ఏం చేయాలి? ఈరోజు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడకపోతే మనం వేస్ట్ అండి. ఇంకా కళ్ళు తెరవబడాలి. కళ్ళు ఎక్కడ తెరవబడతాయి? ఈ లోకంలో చాలా మందికి కళ్ళు ఇలా తెరవబడతాయి. ఎక్కడ తెరవబడతాయి? సినిమా దగ్గర ఇలా తెరవబడతాయి, ఇలాగా, అవును కదండి. అదేదో ఫైట్ వచ్చేస్తుందా, ఆ అమ్మాయి పొడుస్తుందా లేదా అనేటప్పటికి ఎపిసోడ్ రేపు వద్దన్న అంటారు. ఇలాగ అప్పుడు ఆ ఎపిసోడ్ వచ్చినోడిని, ఆ సీరియల్లో ఆ టీవీ వాడిని, మా టీవీ వాడిని కూడా తిట్టేస్తారు అనమాట. కళ్ళు అక్కడ ఇలా తెరవబడతాయి. తర్వాత ఆ టీవీ దగ్గర, ఆ ఫోన్ల దగ్గర సడన్గా ఏదో వెబ్ సిరీస్లు అంటే, ఈ మధ్య ఏంటంటే వెబ్ సిరీస్లు అంటున్నారు, స్టైల్ అన్నమాట. వెబ్ సిరీస్ స్టైల్గా. వెబ్ సిరీస్ అన్నా కూడా సినిమాయే, కల్పితమే కదా, అది నిజమే మాత్రం కూడా కాదు. మనం అబద్ధాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. ఎవరిని ఫాలో అవుతున్నాం? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతాను. ఈజీ. ప్రేమ కావాలి సినిమా 15 సార్లు చూశాను. నిన్న పేరు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ప్రేమ కావాలి సినిమా వాసవి ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు 15 సార్లు చూడలే, బోరు కొట్టలే. అది పాటలు ఎక్కించేసుకుని నా ఫోన్లో మాట ఎట్టనే ఉండేవాడిని. ఏంటో మరి అదో రకం.
అదే పాడు చేసేసింది అనమాట ఈరోజు కదండి. నేను మీకు జోక్గా చెప్తున్నాను, దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. ఆమేన్. నిజమండి, కళ్ళు తెరవబడతా ఉంటాయి. ఇలాగ ఎక్కడ తెరవబడతా ఉంటాయి? సినిమా దగ్గర ఇంకా ఎక్కడ తెరవబడతా ఉంటాయి? మాల్స్. ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అనేటప్పటికి మాల్స్లోకి వెళ్ళిపోవాలి. జీవి మాల్ అనేటప్పటికి అందరూ చక్కగా అక్కడ తెరవబడతాయి. ఆ బట్టల దగ్గర ఇలా తెరవబడి, ఆ బట్టలు బాగున్నాయని తెరవబడతాయంటాయి, అది కొనేసుకోవాలి. లేకపోతే ఇంకో మాల్స్ దగ్గర కదండి. ఇంకా చూస్తూ ఉంటే ఇంకెవరి దగ్గర తెరవబడుతుంది? మరి అసలైన ప్రాముఖ్యంగా హీరోల దగ్గర తెరవబడతా ఉంటాయి కదండి. ఎవరిదో మొన్న అంతకుముందు పుట్టినరోజులు జరుగుతూ ఉంటాయి. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అండి. అప్పట్లో పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. వాళ్ళ పుట్టినరోజు వచ్చిందా ఇంకా బాంబులు, అడావిడి అంతా ఇంత కాదండి. ఆడేమన్నా మన దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తాడా? చెయ్యడు. నా ఫోన్లో రీఛార్జ్ చేస్తాడా? చెయ్యడు. మరి నా దగ్గర ఉన్న జేబులో డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఎలాగా? నిజమే కదండి. ఒక్కసారి సీరియస్గా ఆలోచించాలి యవనస్తులు మీరు. నేను ఎందుకంటే మీ యవనస్తులు మీ ఏజ్ ఎంతో నాకు తెలియదు, కానీ చిన్న వయసే అండి. నా ఏజ్ అంటే 32 years నాది. అయితే నేను చాలా చిన్న వయసు ఉన్నప్పుడు కూడా చాలా అనుభవించాను, చాలా ఎక్కువగా అనిపించాను. సినిమాల్లో ఆ హీరోస్ని ఫాలో అయిపోతూ ఉంటారు, పొలిటికల్ వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు. కళ్ళు తెరవబడిపోతూ ఉంటాయి, ఇలాగ కళ్ళు తెరవబడిపోతూ ఉంటాయి. లూడో గేమ్స్, ఈ మధ్య పబ్జీ గేమ్లు, ఫ్రీ ఫైర్లు కొట్టేసుకుంటూ ఉంటారు, ఇలా కొట్టేసుకుంటూ ఉంటారు. అసలు మనశ్శాంతి ఉండదు అనమాట. ఆ ఫ్రీ ఫైర్ గేమ్ల దగ్గర కళ్ళు ఇలా తెరవబడిపోతూ ఉంటాయి. నిజమే కదండి. ఎంత భయంకరంగా ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారు. దానికి ఎడిక్ట్ అయిపోతూ ఉన్నారండి. కళ్ళు దెబ్బలు తినేస్తూ ఉన్నాయి. అందరికి స్పెట్స్ పడిపోతూ ఉన్నాయి. ఫస్ట్ క్లాస్కే స్పెట్స్ పడిపోతూ ఉంది. మన కళ్ళు ఎక్కడ తెరవబడాలంటే గుడ్డివాడి దగ్గర దేవుడు తెరిపించాడు. ఆమేన్, హల్లెలూయా. గుడ్డివాడి దగ్గర ఏం చేశాడంట అండి? ఉమ్ము రాసి అద్భుతం చేసినట్టుగా మనం చూస్తాం. అవునండి. మన కళ్ళు ఈరోజు ఆత్మానుసారంగా తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మానుసారంగా తెరవబడితే ఎలా ఉంటుందంటే అవన్నీ కూడా విసర్జించేస్తాం అనమాట. ఆ ఫోన్ ఉపయోగిస్తాం, కానీ ఆ యూట్యూబ్ దగ్గరికి ఆ షార్ట్లు ఎక్కువగా చూస్తూ ఉంటారండి. రీల్స్ ఎక్కువగా చూసేస్తూ ఉంటారు. టప్ 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 అని. ఈ మధ్య ప్రాంక్ వీడియోస్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఏదేదో ఎంత ఏడిపించేస్తూ ఉన్నారండి. వాటిని చేస్తున్న వీళ్ళందరికీ దేవుడు ఒక రోజున తీర్పు ఖచ్చితంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏదో అనుకుంటాం. మీరు ఈరోజు ప్రార్థనకి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ఇంటికి వెళ్ళి అలా కూర్చుని అలసిపోయి టీవీ రిమోట్ ఇలా పెట్టుకుని ఆ సీరియల్లో ఒక 5 నిమిషాల మొక్క 2 నిమిషాల మొక్క చూడండి. ఈ రోజు చేసిన ప్రార్థన అంతా కాకనమాట. కాకెత్తుకుపోయింది మన ప్రార్థన అంతా. గెద్ద అలాగొచ్చి అలా పట్టుకెళ్ళిపోయినట్టు నువ్వు చేసిన ప్రార్థన అంతా వృధాయే. మన కళ్ళు ఈ రోజు ఏంటంటే తెరవబడాలి. గ్రుడ్డివాడు కళ్ళు తెరవబడినట్లుగా, పుట్టి గ్రుడ్డివాడు కళ్ళు తెరవబడినట్లుగా మన కళ్ళు ఈ రోజు తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు తెరవబడాలి, విసర్జించబడాలండి. విసర్జించేయాలి. నాయన ఏంటి నేను సినిమాకి ఎడిక్ట్ అయిపోయానండి. అసలు నేను ఆ చిన్నదానికి ఎడిక్ట్ అయిపోతాం ఏంటి? నేను ఈ లూడో గేమ్కి అలవాటు పడిపోవటం ఏంటి? ఈ ఫ్రీ ఫైర్కి అలవాటు పడిపోవటం ఏంటి? ఈ సినిమా హీరోకి నేను అలవాటు పడిపోవటం ఏంటి? నా హీరో యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి దమ్ముగా అందరూ కూడా. ఏంటండి ఈ మధ్య ఆ ఎమ్మెల్యే గారి తాలూకా అని బండి మీద వేస్తున్నారు. నేను యేసు ప్రభు తాలూకా అని వేస్తారు ఎవరైనా? టీషర్ట్ల మీద నేను యేసు ప్రభు తాలూకా అని వేసుకెళ్ళండి. బైబిల్ దేవుని సన్నిధి పట్టుకు రావటానికి, ఇంటి దగ్గర నుండి పట్టుకు రావటానికే సిగ్గు కదండి చాలా మందికి. మేము ఇందాక వస్తా ఉన్నాం, చిన్నపిల్లలే అందరూ కూడా 11-12 సంవత్సరాల వాళ్ళే. మా ఇద్దరు ఆపేసి అన్న 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 అంటున్నారు. అంటే చందా అంట అన్న 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 దాదాపు 10 మంది ఉన్నారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారండి? వాళ్ళ కళ్ళు ఎక్కడ తెరవబడ్డాయి? అక్కడ తెరవబడ్డాయి. మన కళ్ళు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆత్మానుసారంగా అండి. ఎవరో చూస్తారో, నన్ను చూస్తున్నారో లేదా, నా ప్రార్థన చూస్తున్నారో లేదా అని కొంతమంది ఈ మధ్య యాక్టింగ్ మాస్టర్లు ఎక్కువైపోయారు.
యాక్టింగ్ అనమాట. ఇలాగైనా వేసి నన్ను ఎవరైనా చూస్తున్నారా లేదా, నేను మోకాళ్ళు దిగుతా లేదు కదా, అమ్మో ఎంతసేపు దిగలేదో అని చెప్పుకుంటారా లేదా అని కొంతమంది యాక్టింగ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గరేమో చచ్చిపోవాలి, నువ్వు అలాగైపోవాలి ఇలాగైపోవాలి అని పిల్లల్ని తిట్టేసి ఇక్కడ అని ఏడ్చేస్తూ ఉంటారు. నిజంగా ఎంత యాక్టింగ్ అంటే పిల్లల్ని చెప్పించేసి ఇక్కడేమో ఇలా ఉంటారు కొంతమంది. మనం చాలా పరిశుద్ధంగా ఉండాలండి. మన మాట, మన నడక, మన ప్రవర్తన, మన హృదయము. ఈ వాక్యం మీకే కాదు నాకు కూడా. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం మీకే కాదు నాకు కూడా. దేవుడు నాతో కూడా ముందు నాకే వేస్తాడు తీర్పు. నువ్వు చెప్పావు కదా బాబా, నువ్వు ఫాలో అవ్వలేదేంటి అంటాడు నన్ను. అంటాడా లేదా? ఖచ్చితంగా అంటాడు. ఎందుకంటే మీకు చెప్తున్నాను, మన కళ్ళు ఆత్మానుసారంగా ఈరోజు తెరవబడాలి. ఇంకొక రెఫరెన్స్ చెప్తా ఉంటాను. కీర్తన 119:18 చూడండి ఒకసారి. కీర్తనలు 119:18 నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు చాలు. ఏంటండి? నేను అంత చెప్పండి. నేను నీ ధర్మశాస్త్రమందు చూచినట్లు, ఆశ్చర్యకార్యములు చూచినట్లు నా కన్నులు తెరువుము. చూసారండి, ధర్మశాస్త్రంలో అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం. అందరు బైబిల్ ఇలా పైకి ఎత్తండి. అందరికి ఉందా బైబిల్? బైబిల్ ఉండాలి చక్క. బైబిల్ అందరూ కూడా మంచి మంచి బైబిల్. ఇప్పుడు చెవి రింగ్ ఒకటి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో రెండో రింగ్ ఎందుకు కొనుక్కుంటారండి? అంటే అది ఒక ఉంటుంది మ్యాచింగ్ అని. అలాంటప్పుడు బైబిల్ ఒకటే ఉంటుంది కానీ ఇంకో బైబిల్ కొనుక్కోవటానికి ఇష్టపడరు కదా. ఎప్పుడన్నా మనం చర్చికి వచ్చినప్పుడు బైబిల్ ఒకటి ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు కూడా ఓ బైబిల్ ఉండాలని ఆలోచన ఉండాలా? ఇంటి దగ్గర చెప్పులు వేరేగా ఉంటాయి, బయటకు వచ్చిన చెప్పుల దగ్గర వేరేగా ఉంటాయి. అవునా కదా? ఇంటి దగ్గర చెప్పులు పారాగన్ చెప్పులు వేసుకుని తిరిగేస్తాం. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇంత ఇలాగ ఎత్తుమాడలు వేసుకుని మంచి షూలు వేసుకుని చక్కగా స్టైలిష్గా ఉంటారు. మరి బైబిల్ విషయంలో కూడా మన బైబిల్ నీట్గా చక్కగా ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే మన ధర్మశాస్త్రం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఆశ్చర్యకార్యములు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని ఉన్నాయి? చెప్పలేని మన ఉన్నాయి. ఎర్ర సముద్రాన్ని విడగొట్టాడు కర్రతో కొడితే. అవునా కదండి? ఇప్పుడు చూసాం యేసు ప్రభు గారు ఆ గుడ్డివాడికి కొల్లిచ్చేసాడు. అది ఆశ్చర్యకార్యం కాదా? రక్తస్రావం కలిగిన స్త్రీ రక్తం ఆగిపోయిందా లేదా? లాజరు చనిపోయిన వాడు లేచాడా లేదా? జక్కయ్య మారాడు. అది ఆశ్చర్యకార్యములు కాదా? ఆశ్చర్యకార్యములు చూచినట్లు నా కన్నులు తెరువుము. ఎప్పుడైతే మనం వాక్యం చదవాలి, ఆశ్చర్యకార్యముల్ని ధ్యానించుకున్నాం అనుకోండి, ఇలాగా ధ్యానించుకుంటామంటే మనకు విశ్వాసం పెరిగిపోతాం. ఆమేన్, హల్లెలూయా. మనకు విశ్వాసం పెరిగిపోద్ది. విశ్వాసం పెరిగిపోయి నేను ఎందుకు ఇంకా డెవలప్ అవ్వను, నేను ఎందుకు ఇంకా నాకు మారు మనసు రాదు, నేను ఎందుకు దీన్ని విడిచిపెట్టను, దేవుడు ఇలా కార్యం చేశాడు కదా నాకు ఎందుకు జాబ్ రాదు, దేవుడు గుడ్డివాడికి చూపునిచ్చాడు కదా నాకు స్టడీలో సీట్ ఎందుకు రాదు అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఖచ్చితంగా ఆలోచించాలి. అంత ఆశ్చర్యకార్యములు మనం కళ్ళు తెరవబడాలి. హృదయానుసారంగా, ఆత్మానుసారంగా కళ్ళు తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. హృదయానుసారంగా ఈరోజు ఏమవ్వాలి? కళ్ళు తెరవబడాలి. ఆత్మానుసారంగా పైకి కాదండి, పైకి ఏమాత్రం కూడా కాదు. మనం ఇంకా చూస్తామంటే మన మనసు కూడా తెరవబడాలంట. మన మనసు ఎక్కడ తెరవబడతా ఉన్నది? మన మనసు కూడా ఈ లోకంలో ఆలోచించుకుంటా ఉంటే మన మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది అంట. ఒక్కొక్కసారి చూస్తా అన్నారు కదా, ఈ లోకంలో చూస్తా ఉంటే మనుషుల దగ్గర ఈ నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటారు చాలా మంది. ఏదో పాత సినిమాలో నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళావురా? కొండ మీదకి వెళ్ళి అక్కడ నుండి దూకే చచ్చిపోతావు. నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు నా మనసు ఎక్కడికో వెళ్ళిపోయి ఇంత నష్టపోయింది. అవునండి, అవునా కాదండి? నష్టపోయాను కాబట్టి చెప్తున్నాను. చాలా మంది అంటారు, కొంతమంది నన్ను వేసిన క్వశ్చన్ ఏంటంటే, ఇష్టానుసారంగా తిరిగాడండి, నీతిగా ఒకటి చెప్పేస్తున్నాడండి. మరి తిరిగాను కాబట్టి, నష్టపోయాను కాబట్టి చెప్తున్నాం. ఆమేన్, హల్లెలూయా.
మీరు నష్టపోకూడదని చెప్తాం, అంతే కదా. అంతేగాని మళ్ళీ క్వశ్చన్, ఈ మధ్య క్వశ్చన్ బ్యాంకులు ఎక్కువైపోయినాయండి యూట్యూబ్ నిండా. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుంటలేదు. క్వశ్చన్లు క్వశ్చన్లు క్వశ్చన్లు, ఆన్సర్లు లేవు. ఆన్సర్లు ఉన్నా కూడా ఆన్సర్కి ఇంకో ఆన్సర్ని ఎత్తికేస్తున్నారు. నిజంగా మన మనస్సు తెరవబడాలి. మన మనసు అంటండి తెరవబడితే, హృదయం మనసు తెరవబడిపోవాలి. ఎక్కడ మనసు తెరవబడుతుంది అంటే ఈ లోకంలో చూసుకుంటే కాలేజీల్లో అబ్బాయిల దగ్గర అమ్మాయిలు, అమ్మాయిల దగ్గర అబ్బాయిలు, ఇలా మనసులు ఎలా తెరవబడిపోతుంటాయి. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను ఏమైపోతాను అన్న వాళ్ళండి నాతోటి. నిజంగా నేను ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. నాతో మాట్లాడిన అమ్మాయి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను ఏమైపోతానో తెలియదు అయ్యబాబా అన్న అమ్మాయి వేరే వ్యక్తితో రూమ్లో ఉంది. నేను చూశానండి ఎంత భయంకరమైన చాటింగ్ చేసిన అమ్మాయిలు వేరే వ్యక్తితో రూమ్లో ఉండటం. ఇంకొక అమ్మాయి చచ్చిపోతాను, కోసేసుకుంటానని చెయ్యి కోసేసుకుని అలా చేసేసుకున్న అమ్మాయి భయంకరమై చెప్పడానికి కూడా నాకు అదో రకంగా. అంటే చాటింగ్లోనూ మెసేజ్లు ఎంత డబల్ గేమింగ్ జరుగుతుంది మీకు తెలుసా? ఇక్కడ మనం మనతో చాట్ చేసేస్తున్నాం అనుకుంటాం ఇక్కడ, కానీ అటు పక్కన ఇంకో మెసేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. డబల్ గేమింగ్ అనమాట. డబల్ మెసేజ్లు, డబల్ గేమింగ్, మోసం. మనల్ని మోసం చేసేస్తున్నారు, మానసికంగా చేసేస్తారు అనమాట. అది అబ్బాయిలు కానీ అటు అమ్మాయిలు కానీ. మనసు ఎటువైపు వెళ్ళిపోతూ ఉన్నది మనది. అందరి దగ్గర తెరవబడిపోద్దండి మనసు. మన మనసు ప్రతిదీ వీక్ అనమాట. మన మనసు ఏంటంటే వీక్ అయిపోద్ది. మన మనసు అలా కాలేజీల్లో అమ్మాయిల దగ్గర, అబ్బాయిల దగ్గర, మనుషుల దగ్గర మనసు తెరవబడిపోయి పాడైపోతూ ఉంటాం. దానికి ఒక రెఫరెన్స్ మనం చూసుకుందాం. మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త. ఈ వాక్యాలు నేను ఇంటికాడ ప్రిపేర్ అయిన వాక్యం ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నాకు గుర్తొచ్చింది. ఇక్కడికి వచ్చి పైన నేను ప్రార్థన చేసుకుంటా ఉంటే 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్త నమ్ముడు అని చెప్పుతూ దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను. చూసారని చాలు. కాలం ఏమైపోయిందంట? సంపూర్ణమై ఉన్నది. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందాలి. అందరూ కూడా ఏం చేయాలి? మారు మనసు పొంది సువార్తనే నమ్మాలి. మన మనసు ఎవరికో ఇచ్చేయకూడదు. ఇంకా కాలం సంపూర్ణం అయిపోయింది. కాలం సంపూర్ణం అయిపోయిందని ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడో ఇది 2000 సంవత్సరాల క్రితం రాసిన దాంట్లో అప్పుడే చెప్పేస్తున్నాడు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము వచ్చేస్తుంది, సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్మాలి. మన సువార్త నమ్మాలి. ఇంకా మన మనసుని ఆళ్ళకీళ్ళకి ఇవ్వకూడదండి. చాలా రాంగ్ అది. లోకాసు వార్త 24వ అధ్యాయము, లోకాసు వార్త 24వ అధ్యాయము చూడండి. 24వ అధ్యాయము 45వ వచనం. వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసు తెరచాలండి. చాలు, ఇదేం ప్రాముఖ్యం. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి. ఎవరు తెరుస్తారంట? దేవుడు తెరుస్తాడు. మనం గ్రహించాలి. మన మనసుని ఎవరు తెరవాలి? మనం తెరుచుకుంటా ఉంది. మనం తెరుచుకుంటే లోకమును ఎన్ని వచ్చేస్తాయి. మనం ఏమనాలంటే దేవుణ్ణి ఈరోజు, నాయన నా కళ్ళు తెరవబడాలి. ఫస్ట్ నా కళ్ళు ఆత్మానుసారంగా తెరవబడాలి. 2 నా మనసును మీరు తెరవండి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు జరగదో చూద్దామన్న. ఆమేన్, హల్లెలూయా. నా కళ్ళు తెరవబడాలి, నా మనసు తెరవబడాలి అని ప్రార్థన చేద్దాం ఈరోజు. ఖచ్చితంగా తెరుస్తాడా లేదా? ఖచ్చితంగా తెరుస్తాడండి. మన మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకొకటి, మన హృదయం తెరవబడాలండి. ఏంటండి? నేను ఫాస్ట్గా చెప్పేస్తా ఉన్నాను.
అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 14వ వచనం చూడండి. అప్పుడు లూదియాను దైవ భక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారొంగి పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం. చూసారండి, మన హృదయం కూడా తెరవబడాలి. మన హృదయం కూడా ఏంటండి? తెరవబడాలి. మన హృదయం తెరవబడతా ఉన్నదా? అందరూ ఒకసారి వినండి. మన హృదయం కూడా తెరవబడాలి. మన హృదయం ఎక్కడ తెరవబడుతుంది? ఎక్కువగా మన హృదయం యాక్సెప్ట్ చేసేది ఏంటి? ఏంటంటే దేవుణ్ణి యాక్సెప్ట్ చేయరు. అంటే కొన్ని సందర్భాల్లో ఏదో ప్రమాద పరిస్థితుల్లోనే మాత్రమే, కుటుంబంలో ఏదైనా శోధన వచ్చిందనుకోండి, కుటుంబంలో ఏదైనా అప్పు అయిపోయింది అనుకోండి, కుటుంబంలో ఎవరికైనా రోగం వచ్చేసింది అనుకోండి, అప్పుడు హృదయం దేవునికి ఇవ్వటానికి వెళ్తూ ఉంటాం. అప్పుడు వరకు మన హృదయాన్ని ఎవరికి ఇస్తూ ఉంటాం? మనుషులకి ఇస్తూ ఉంటాం. లేకపోతే ఈ హృదయాన్ని ఎవరెవరికో ఇస్తూ ఉంటాం. ఆ బర్త్డే పార్టీలకి ఆ హృదయం ఇచ్చేయటం, లేకపోతే ఫంక్షన్లకి ఆ హృదయం ఇచ్చేయటం, మనుషులకి ఆ హృదయం ఇచ్చేయటం, ఇలాంటివి చేస్తూ ఉంటాం. మన హృదయం ఎవరికి ఇవ్వాలంట? లూదియా ఇక్కడ ఏం చేసింది? లూదియా దైవభక్తి గల యొక్క స్త్రీ అండి వినుచుండెను. ఆమె ఓదారొంగి పొడి అమ్ము తూతైరైన పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను. చూసారండి, చాలా దైవభక్తి గల స్త్రీ అంట. ఆవిడ చాలా జాగ్రత్తగా ఆ మాటలు వింటా ఉంది. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా మాటలు వినాలి. దైవ సేవకులు ఇక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం ఇక్కడ చెప్తా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. అప్పుడే మన హృదయం తెరవబడుతుంది కదండి. ఈ రోజుల్లో ఎవరు కూడా అలాగొచ్చేయటం ప్రార్థనకు వస్తూ ఉంటారు. ఇక అస్తమాట్ ఫోన్ చూస్తూనే ఉంటారు. మరి అసలు ఆ ఫోన్లో ఏముందో, ఫోన్లో ఎవరు చేస్తున్నారో ఏంటో, ఆ గ్యామ్లింగ్ ఏంటో మనకు తెలియదు అండి. ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆ ఫోన్ పక్కన పెట్టి, బాగా ఇంపార్టెంట్ అయితేనే కానీ, ఏదన్నా సమస్య అయితేనే కానీ మనం దాన్ని తీయకూడదు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దైవ సేవకుల నోట దేవుని వాక్యము ఉంటుంది. ఆ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతాడు. అప్పుడు మనం వింటామంటే మన హృదయం ఏమవుతుంది? తెరవబడుతుంది. మన హృదయం తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు తెరవబడాలి, ఆత్మానుసారమైన కళ్ళు తెరవబడాలి. రెండేంటండి? మనస్సు తెరవబడాలి. మనస్సు అండి. 3 హృదయం. లూదియా హృదయం ఎలాగైతే తెరవబడిందో, ప్రభువా నా హృదయాన్ని ఈరోజు తెరిపించండి, తీయండి బయటికి. నా హృదయంలో నిండిపోయింది మొత్తం అంతా. నా హృదయంలో కుళ్ళుండిపోయింది. నా హృదయంలో తెరవబడటానికి నా హృదయం అంతా లోకంతో నిండిపోయింది ప్రభువా. నా హృదయంలో అన్ని సినిమాలతో నిండిపోయింది ప్రభువా. నా హృదయంలో అన్నీ కూడా జోకులతో నిండిపోయింది ప్రభువా. నా హృదయం అంతా లోక ఆశలతో నిండిపోయింది ప్రభువా. ఈ హృదయంలో నుంచి అవన్నీ తీసివేసి ఈరోజు నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తా ఉన్నా. నా హృదయాన్ని నీకు ఇస్తా ఉన్నాను. ఒకసారి మార్చండి ప్రభు, నా వల్ల అవ్వట్లేదు. అవును కదండి, మన వల్ల అవుతుంది అనుకుంటాం. నాయనా నేను దీంట్లో ఎడిక్ట్ అయిపోయాను, ఈ ఇన్స్టాగ్రామ్లో ఎడిక్ట్ అయిపోయాను, ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా ఉండలేకపోతా ఉన్నాను. నా హృదయం అంతా ఇన్స్టాగ్రామే ఉంది ప్రభువా. నా హృదయం అంతా వాట్సాపే ఉంది ప్రభువా. నా హృదయం అంతా ఈ గేమే ఉంది ప్రభువా. నా హృదయం అంతా ఈ ఫోనే ఉంది ప్రభువా. దాంట్లో నేను బయటికి రాలేకపోతున్నాను. నీ హెల్ప్ నాకు కావాలి. ఆయన సహాయం మనకు కావాలండి. నిజమే, లూదియా ఏం చేసిందంట? చాలా దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను అని ఉంది కదండి. అక్కడ అలాగే కదా ఉంది, వినుచుండెను. ప్రభు ఆమె హృదయాన్ని ఏం చేశాడు? తెరిచాడంట. ఆమేన్, హల్లెలూయా. మన హృదయాన్ని దేవుడు ఈ సాయంకాల సమయంలో తెరవాలి. మన హృదయాన్ని దేవుడు ఏంటండి ఈ సాయంకాల సమయంలో తెరవాలి. ఇంకెన్నాళ్ళండి, ఇంకెన్నాళ్ళు చెప్పండి. ఎప్పుడు పోతామో ఎవరికీ తెలియదు నిజంగానే కదా. ఎప్పుడు చనిపోతామో ఎవరికీ తెలియదు. మా తమ్ముడే మా ఇంటి ముందే
మా అన్నయ్య వాళ్ళ అంటే చిన్నాన్న అలాగా ఉంటారు కదా, మా తమ్ముడే 23 సంవత్సరాలు, 2 years అయింది. ఫ్రెండ్స్తో వెళ్ళాడు అక్కడ వాళ్ళతో పార్టీ చేసుకున్నాడు. వచ్చినప్పుడు వెంటనే కారు గోతులో పడిపోయి తిరగబడిపోయింది. ఆన్ ది స్పాట్లో చనిపోయాడు. 23 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అయింది. అదంతా ఎందుకండి? రేపొద్దున మా చిన్నమ్మ కార్యక్రమం, మా చిన్నమ్మ చనిపోయి రేపటికి కార్యక్రమం. మా చిన్నమ్మ ఆవిడ డయాలసిస్ పేషెంట్, కిడ్నీలు పోని. ఏదో డాక్టర్ గారంట కంట ఆపరేషన్ చేయాలంటే కంట ఆపరేషన్కి వెళ్ళింది ఆవిడ. వెళ్తే ఆవిడ రిపోర్ట్లు కిడ్నీ ప్రాబ్లం ఉందంటే మామూలుగా ట్యాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోతాయి. అయితే ఆ కళ్ళు డాక్టర్ ఏం చేశాడంటే పర్లేదని యాంటీబయాటిక్ ఇంజక్షన్లు చేసేసాడంట. అవి చేయటం వల్ల 2 కిడ్నీలు పోయి 2 సంవత్సరాల నుండి డయాలసిస్. మొన్న వారం చనిపోయింది ఆవిడ, మా చిన్నమ్మ గారు. రేపు పొద్దున్న కార్యక్రమం. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక ఆవిడ మా చర్చి వెనకాల ఒక మల్టీప్లెక్స్ హోటల్లో పనిచేస్తుంది, నల్లజారులోనే, మా చిన్నపాలెంలోనే. చేస్తూ ఉండగా చక్కగా ఆవిడ సరదాగా ఎనర్జెటిక్గా ఉంటుంది. హిందువులే ప్రార్థనకు రండి అని అంటా ఉండేవాళ్ళు. అయితే ఆవిడ వస్తానులే బాబు అనేది. ఆవిడ వెళ్ళింది పనికి వెళ్ళింది. ఈవినింగ్ టైం 6:30 వెళ్ళింది. ఆ తుక్కు పడేయటానికి రోడ్డు దాటి ఆ తుక్కు అలా పడేసేలకు వచ్చేటట్టు 4-5 లారీలు ఎక్కించేసి ఆన్ ది స్పాట్లో చనిపోయింది. చావు ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. చాలామంది నేను తాగుడు మానేసాక వస్తానన్నయ్య అంటే, తాగుడు నువ్వు మానలేవు జీవితాంతం కూడా. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతాం. మనం పాపులమేనండి. నేను మంచిగా మారిన తర్వాత చర్చికొస్తాను, నేను సిగరెట్ మానేసిన తర్వాత చర్చికొస్తాను, నేను మందు మానేసిన తర్వాత చర్చికొస్తాను, లేకపోతే నేను వ్యభిచారం మానేసిన తర్వాత చర్చికొస్తాను, లేకపోతే నేను లోకంలో ఆలతో ఉంటున్నాను అది మానేసాక వస్తాను. కాదు, నువ్వు దేవుని సన్నిధికి వస్తే లూదియాకి చెప్పినప్పుడు ఎలాగైతే వినుచున్నానో, అప్పుడు హృదయం ఎలాగైతే తెరవబడిందో, మనం ఎలాగా వాక్యం చెప్తున్నప్పుడు వాక్ శక్తి వాళ్ళలోకి వెళ్ళి హృదయాన్ని మారుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను పూర్తిగా మారిపోయిన తర్వాత వస్తానన్న జన్మలో జరగదు. అవునా కాదండి? అవునా కాదా? వ్యభిచార స్త్రీ పట్టుబడింది, పరిగెత్తుకుంటూ వచ్చింది, వ్యభిచారంలోనేగా పట్టుబడింది. వ్యభిచారంతో దొరికినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? భూమి మీద నేల మీద ఏదో రాయిచుండెను అనేటప్పుడు వాళ్ళంతా రాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ వ్యభిచార స్త్రీని ఏమన్నాడు? నువ్వు ఇక మీదట చెయ్యొద్దు, పాపము చెయ్యొద్దు. చెప్తేనే కదా విన్నదే. అవును కదా? దేవుడు చెప్తేనే కదా విన్నది. అలాగే మనం పూర్తిగా మానేసిన తర్వాత వస్తానన్నది జరగదు. అకస్మాత్తుగా చచ్చిపోతే, అకస్మాత్తుగా ఏమైనా అయిపోతే నువ్వెక్కడికి వెళ్తావు? అసలైనది చాలా ప్రాముఖ్యమైనది ఉన్నదండి. ఈ లోకం శాశ్వతం కాదు. మన చాలా చిన్న జీవితం. ఎప్పుడు పోతాం ఎవరికీ తెలియదు. బంగారం సంపాదించిన, ఆస్తులు సంపాదించిన, ఇల్లు కట్టుకున్న, కార్లున్నా, మిద్దులున్నా, మేడలున్నప్పుడు కూడా ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు. అకస్మాత్తుగా వెళ్ళిపోతాం. 6 అడుగులు గోతులోకి వెళ్ళిపోతాం. ఊరు చివరిని కప్పెట్టేస్తారు, అక్కడికి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో నిలబడిపోతాం. దేవుడు అప్పుడు అడుగుతాడు, కాలు మీద కాలేజీకి నీకు చెప్పాను కదా అంటాడు. అప్పుడు ఏం సమాధానం చెప్పాలి? గుండ్లు బాదుకుని నాయనా నన్ను క్షమించన్నా కూడా క్షమాపణ దొరకదు. అందు గురించి ఈరోజు కళ్ళు తెరవబడాలి. ఆమేన్, హల్లెలూయా. మనసు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. ఇంకేంటి? లూదియా హృదయం తెరవబడినట్టుగా తెరవబడిపోవాలి. ఈరోజు రోధించేయాలి. శంకర్ ఎలా ప్రార్థన చేశాడండి? గుండ్లు కొట్టుకుని, నాయనా నేను పాపిని, నన్ను క్షమించు, నేను పాపిని ప్రభువా, నన్ను క్షమించు నాయన అని ఏడ్చాడండి. రోధించేయాలి, భారం వచ్చేయాలి. ఏంటి దీనికి నేను అడిక్ట్ అయిపోవటం ఏంటి? ఆ చిన్న దానికి నేను అడిక్ట్ అయిపోతాం ఏంటి? చిచ్చి అనుకోవాలన్నమాట. ఆమేన్, హల్లెలూయా. శంకర్ లాంటి ప్రార్థన మనకు కావాలండి. ఇంకా మనం చూస్తామంటే ఈరోజు చాలా సమయం అవుతా ఉన్నది. అయితే లోకాసు వార్త చూపిస్తాను. లోకాసు వార్త 18వ అధ్యాయం తీయండి ఒకసారి. 18వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థన చేయుటకి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు శంకర్.
పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, ఈ విచారులైనను, ఇతర మనుషులనైనను, ఈ సొంకరులైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నాను. తనలో తాను ప్రార్థించుండెను. అయితే ఇక్కడ చూడండి, సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కొనలెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. మనం పాపులం. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏడవాలి. ప్రతిరోజు సన్నిధిలో ఏడవాలండి. మీ పిల్లల కోసం ఇంటి దగ్గర, మీ భర్త కోసం ఇంటి దగ్గర తెల్లవారుజామున లేవాలి. లేచి ప్రార్థన చేయాలి. నాయనా, నాకు బిడ్డలు ఇచ్చావు నాయనా, ఏమైపోతారో ఎవరికి తెలియదు. అవును కదండి, ఈరోజు బిడ్డల తల్లిదండ్రులను చూడకోకుండా వ్యతిరేకమైపోతా ఉన్నారు. గుడ్ల మీద తన్నేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులను చూడట్లేదు. చాలా బాధాకరమైన విషయం. భర్త పొద్దున్న 8 గంటలకు వెళ్తే సాయంత్రం 8 గంటలకు వస్తాడు. రోడ్డు మీద వెళ్తా ఉన్నాడు కదా, బైక్ మీద వెళ్తా ఉన్నాడు కదా, అపార్ట్మెంట్ పైన వేలాడుతూ తాపి పని చేస్తున్నాడు కదా, వైరింగ్లు చేస్తా అపార్ట్మెంట్ వేలాడుతూ ఉన్నాడు కదా అండి, లేకపోతే వంతుల మీద కడతా ఉన్నాడు కదా, వలలు వేయటానికి, చేపల వలలు వేయటానికి అందులోకి వెళ్తున్నాడు కదా. ఆ తండ్రి తిరిగి రావాలి కదా. మనం ప్రార్థన చేయాలా? అక్కడే చనిపోతే, అక్కడే ఏదన్నా అయిపోతే మన పరిస్థితి ఏంటండి? మనం ప్రార్థన చేయాలి. మనము సొంకరి వలె, నాయన, నా కుటుంబాన్ని, మా కుటుంబం అంతా పాపులమే ప్రభువా, దయచేసి క్షమించండి ప్రభువా. రోధించాలి. పాపినైనా అని చెప్పి ఎప్పుడైతే రోధిస్తావో ఆ సొంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. పరిసయ్యుడిలాగా చేయకూడదు. మళ్ళీ పరిసయ్యుడు, నేను కుర్చీలు కొన్నాను, ఫ్యాన్ రెక్కల మీద నా పేరు ఉంది, నువ్వు చూడలేదా? యేసు ప్రభువా, 3 ఫ్యాన్లు కొన్నాను, 4 కుర్చీలు కొన్నాను, ప్యాడ్ నేనే కొన్నాను, మ్యాట్లు నేనే కొన్నాను, పాస్టర్ గారికి తెల్ల చొక్కా నేనే కొన్నాను, దాని మీద నా పేరు రాయలేదేంటి? ఇలా పరిసయ్యుడిలాగా ప్రార్థన చెయ్యకూడదు. కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి తెలియకూడదు అంటారు లేదండి? అవునా కదా? మనము దేవునికి ఇచ్చింది పరిసయ్యుడిలాగా అనకూడదు. ప్రభువా, నన్ను ఎవరన్నా చూస్తున్నారు లేదా, ఈ కొనతో చూస్తా, నా ఏడుపు ఎవరన్నా చూస్తున్నారు లేదా, నా మొహం ఎవరన్నా చూస్తున్నారు లేదా. పరిసయ్యుడి ప్రార్థన, సొంకరి ప్రార్థన ఎలాగుంటుంది అంటే సైలెంట్గా ఉంటుంది, గుండ్లు బాదుకున్నట్టు ఉంటుంది, భారంతో ఉంటుంది. విరిగి నలిగిన మనస్సు మనకు కావాలి. రాయి అయిపోయింది మన గుండె, ఇప్పుడు రాయి అయిపోయింది ఎవరిదన్నా, నాయన ఈ రాయిని కరిగించు ప్రభువా. నేను ఏడ్చేయాలి. ఎప్పుడైనా అదేంటి, ఎగ్జామ్లో మార్కులు తగ్గినందుకు ఏడ్చావు, లేకపోతే బట్టల కోసం ఏడ్చావు, సైకిల్ కోసం ఏడ్చావు, స్కూటీ కోసం ఏడ్చావు, బంగారం చైన్ కోసం ఏడ్చావు, చెప్పుల కోసం ఏడ్చావు. ఎప్పుడైనా యేసు ప్రభు కోసం ఏడ్చావు మనం? ఎప్పుడైనా సిలువలో యేసు ప్రభు గోల్గొతా కొండ మీద ఆ రక్తం కారిపోయి, ఎండలో మాడిపోయి యేసు ప్రభు ఎలా బాధపడుతుంటే, నా కోసం బలైపోయిన యేసు ప్రభు కోసం ఎప్పుడైనా గుండెలు బాధకు నేడ్చామా మనం? ఏడవాలి. ఏడిస్తే దిగొస్తాడండి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఏడిస్తే దిగొస్తాడు. అదేనండి కళ్ళు తెరవబడమంటే అదే. కళ్ళు తెరవబడాలి, మనసు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. సొంకర లాంటి ప్రార్థన మనకు కావాలి. ఇంకా చూస్తామంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మీకు అవన్నీ రెఫరెన్స్ చెప్పను కానీ మీరు రాసుకోండి. మార్కు సువార్త 13:33లో మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. రాసేసుకోండి, తీయక్కర్లేదు. కానీ మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు ప్రార్థన చేసేయాలి. ఇంకో రెఫరెన్స్ చెప్తాను, మత్తయి సువార్త 24:42-43, అది కూడా రాసుకోండి. అది మెలకువ కలిగి ప్రార్థన చేయండి. లూకా సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనము 13వ వచనం, అది కూడా రాసుకోండి. అది ఒకసారి రెఫరెన్స్ తీయండి ఒకసారి. లూకా సువార్త 6వ అధ్యాయము, నేను ఇంకా ఒక 5 నిమిషాలలో నేను ముగించాలనుకుంటా ఉన్నాను. 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయడం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం రాత్రి గడిపెను. చాలు. ఏం చేశాడంటే యేసు ప్రభు గారు రాత్రంతా గడిపాడంట.
రాత్రంతా గడిపాడు అంటండి. ఎక్కడైతే నా నామాన్ని ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థిస్తారో అక్కడ పునాదులు కదిలిపోతాయండి. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యములో ఉంటుంది. అపోస్తుల కార్యములో కూడా మేడ గదిలో 120 మంది ప్రార్థన చేస్తూ ఉంటే అగ్నిగాలి వచ్చేసింది, అన్ని భాషలు మాట్లాడే సాగిరి. మనం ప్రార్థన చేస్తూ ఉంటే పునాదులు కదిలిపోతూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీటి ప్రార్థన, కొలిసి ప్రార్థన చేస్తూ ఉంటే పునాదులు కదిలిపోతూ ఉండాలి. సంఘం విస్తరించాలి, యవనస్తులు లేపబడాలి. ఇంకెంతమంది ఇందులో బాప్తీసం తీసుకోవాలండి? బాప్తీసం అందరు తీసేసుకున్నారా? ఎవరు తీసుకోలేదు? ఇంకా చేయి పైకి ఎత్తండి, పర్లేదు. 1 2 3 4 5. మీరు తమ్ముడు, మీరు అర్జెంటుగా దైవ సేవకుడిని కలిసి మీరు బాప్తీసం తీసుకోండి. మీరు తప్పు చేసినప్పుడు ఎవరికో చెప్పరు అండి, ఏదన్నా చేసినప్పుడు ఎవరికీ చెప్పరు. ఈ బాప్తీసం విషయంలో మీరు ఎందుకు అంత భయపడతా ఉన్నారు? ఇదేమన్నా పెద్ద రాంగ్ స్టెప్ అనుకుంటున్నారా ఏంటి? అంటే బాప్తీసం తీసుకుంటే తప్పులు చేయరనా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. బైబిల్ చెప్తూ ఉంది అందరూ పాపం చేసిన వాళ్ళని. మీరు ఇన్స్టెంట్గా నెక్స్ట్ వీక్ మీరు బాప్తీసం తీసుకోవాలండి. అది కమిట్మెంట్, అంటే దమ్ము అన్నమాట. అది ఆ కమిట్మెంట్ రావాలి. ఈ 5 కూడా అన్న 5 అర్జెంటుగా బాప్తీసం ఇచ్చేయాలి. మీరు ఇంట్లో తిడతారు, ఇంట్లో కొడతారు, ఏముండదండి దానికి. మనం చెప్పాను కదా, ఎప్పుడు ఎలాగుంటుంది ఎవరికి కూడా తెలీదు. నశించిపోతూ ఉన్నారు, చాలా ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. మీరు ఈరోజు నాయన నా కళ్ళు, నా మనసు, నా హృదయం మీకు ఇచ్చేస్తూ ఉన్నాను, నాకు మారు మనసును దయచేయండి అని చెప్పేసి మీరు అర్జెంటుగా బాప్తీసం తీసుకుని దేవుని సన్నిధిలో ఉండండి. మీరు ఇంకా ఏ కేటగిరీ నాకు తెలియదు కానండి, నేను బీసీసీలో కన్వర్ట్ అయిపోయాను. లాస్ట్ ఇయర్ బీసీసీలో క్రిస్టియన్లోకి వెళ్ళిపోయాను. ఆ క్యాస్ట్ వేరైనప్పుడు కూడా మా ఇంట్లో అడిగితే అందరూ మా వాళ్ళు కన్వర్ట్ అవ్వలే, నేను ఒక్కడనే కన్వర్ట్ అయిపోయాను. అవ్వాలంతే, దేవుని కోసం అయిపోవాలని అనుకున్నాను అంతే. బీసీసీలో అయిపోతే నీకు కోటా రాదు, రేషన్ రాదు, ఏమీ రాదు, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అన్నాను అంతే. ఆమేన్, హల్లెలూయా. దేవుని కోసం అలా అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని కోసం ఆయన ఏం చేశాడంటే రాత్రంతా ప్రార్థన చేశాడండి. మీరు ప్రార్థన చేయండి, రాత్రంతా ప్రార్థన చేయండి. నెలలో ఒక రాత్రంతా ప్రార్థన చేయండి. మీరు దేవుని కార్యం చేయకపోతే అప్పుడు అడగండి, దేవుడి కార్యాలు చేస్తాడు. కానీ అది అప్పుడే జరగవచ్చు, కొద్దిగా లేట్ పట్టవచ్చు, 1 రోజు పట్టవచ్చు, నెల పట్టవచ్చు, సంవత్సరం కూడా పట్టవచ్చు. వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఇంకోటి, లోక సువార్త 18వ అధ్యాయము 1వ వచనం చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. చాలండి, చాలు. ఏంటంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏంటి, విసుకుపోకూడదు, విసకకూడదు. ఎంతసేపు ప్రార్థన ఏంట్రా బాబా, అతనికి ప్రమోద్కి అలా ఏంటి అసలు అలా అస్తమాడు ప్రార్థన ఏంటి అంటూ ఉంటారు కొంతమంది. ప్రార్థనలోనే ఉంది శక్తి, విడుదల ప్రార్థనలోనే ఉంది. ప్రార్థన ఎందుకు పెడతామండి? అందరం బాగుండాలని, కుటుంబాలు రక్షించబడాలని, సంఘం అభివృద్ధి అవ్వాలని, గ్రామం రక్షించబడాలని, ఏ ఆపద జరగకూడదని, ఎవరు త్రాగుబోతులు మార్చబడాలని, వ్యభిచారాలు మార్చబడాలని. మా బాధ, మా భారం ఏంటంటే అది. అంతేగాని ఏదో డబ్బు వచ్చేస్తుందని కాదు. మాకు డబ్బు రాదండి నిజంగా. మేమే ఎదురు పెట్టుబడి పెడతాం. మేము వెళ్తాం, సువార్తకు వెళ్తాం, వారానికి ఒకసారి, 2 వారాలకు ఒకసారి వెళ్తాం. పిల్లలను తీసుకుని వెళ్ళిపోతాను నేను, లేకపోతే బండి వేసుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి మైకొచ్చుకుని చెప్పేస్తాను అంతే, ఎవరేం చేసినా పర్లేదు అన్నట్టు ధైర్యంగా. ఒకసారి నేను అలాగే ప్రార్థన చేస్తున్నాను ఇంటి దగ్గర. అమ్మ ప్రార్థన చేసేస్తుంటే నేను అతసాక్షి అయిపోవాలి ప్రభువా అని మా అమ్మ దగ్గర ప్రార్థన చేస్తే అమ్మ భయపడిపోయి, బాబు అతసాక్షి అయిపోవాలంటున్నాడు బాబు, అలా చేయకు బాబు అని. వాళ్ళ తల్లి బాధ ఉంటుంది కదా. అతసాక్షి అంటే ఏంటి? హఠాత్తుగా చంపేస్తారని అర్థం. ఎప్పుడు చంపేస్తారో తెలియదు, కానీ ఆ చావుకి దేవుని రాజ్యంలో పక్కనే ఉంటాం అన్నమాట. ఆ స్థానం వేరు, ఆ లెవెల్ వేరు. అక్కడ మనకు దేవుడు అన్నీ ఇక్కడ ఎంతైతే ఖర్చు పెడుతున్నామో అక్కడ డబల్ ఉంటుంది అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. డబల్, మనకు డబల్ అక్కడ ఉండాలి, ఇక్కడ కాదండి. ఇక్కడ స్థలం కొనేసాడండి, ఇక్కడ ఇల్లు కొనేసాడండి, అక్కడ కారు కొనేసాడండి, అక్కడ అది కొనేసాడండి అంటారు. ఎందుకు ఉపయోగం లేదు. ఎప్పుడు ఎలాగైపోతామో ఎవరికీ తెలియదు. బాప్తీసం గురించి కూడా ఒక మాట చూపిస్తాను. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం.
పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున, చాలండి. చూసారండి, మారు మనసు పొంది బాప్తీసం పొందాలంట. ఇంకో రెఫరెన్స్ రాసుకోండి, తీయక్కర్లేదు. యోహాను సువార్త 4వ అధ్యాయము 3 నుంచి 8 వరకు. 3 నుంచి 8 వరకు అది రాసుకోండి, నేను చెప్పను అంటే లేట్ అయిపోతుంది కదా. మారు మనసు పొంది బాప్తీసం పొందాలంట. ఆఖరిగా నేను చెప్పేది ఏంటంటే, మన కళ్ళు ఆత్మానుసారంగా తెరవబడాలి, మన మనసు తెరవబడాలి. కళ్ళు గుడ్డివారికి ఫిజికల్గా తెరవబడ్డాయి, మనకు ఆత్మానుసారంగా తెరవబడాలి. మన మనసు తెరవబడాలి. లూదియా హృదయం తెరవబడినట్టుగా మన హృదయం కూడా తెరవబడాలి. తర్వాత సుంకరి లాంటి ప్రార్థన మనం పొంది ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనము బాప్తీసం పొందుకోవాలి. మారు మనసు పొంది బాప్తీసం పొందుకోవాలి. ఎవరు బాప్తీసం తీసుకుంటారు చెప్పండి? భయపడకూడదు, బాప్తీసం తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు బాప్తీసం తీసుకోవాలమ్మా, అలా లేట్ చేయకూడదు. ఎందుకంటే నేను చాలా అనుభవంతో చెప్తా ఉన్నాను, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన ప్రాయంలోకి ఉన్నారు. ఏం చేయాలంటే, ఈ లోకం చాలా చెడ్డది. మనుషులు మనల్ని పాడు చేసేస్తూ ఉంటారు, టెంప్ట్ చేసేస్తూ ఉంటారు. చూపుల ద్వారా, నడక ద్వారా, మనసు ద్వారా, హృదయం ద్వారా, తలంపుల ద్వారా అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని పాడు చేసేస్తూ ఉంటారు. అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఖచ్చితంగా ఈ నెలలో మీరు బాప్తీసం తీసుకోండి. అన్నతోటి మాట్లాడి ఖచ్చితంగా బాప్తీసం పొందాలి. 5 కూడా మీరు ప్రార్థన చేసుకోండి. నాయన, నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆ పాపాన్ని ఏం చేస్తాడంట? ఒప్పింపజేస్తాడు. ఆ పాపాన్ని ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. ఎంత ఘోర పాప అయినా సరే, ఎంత పాపం చేసినప్పుడు కూడా ఆ పాపాన్ని విడిచిపెట్టి ఒప్పింపజేస్తాడు. అప్పుడు మారు మనసు పొంది మీరు బాప్తీసం తీసుకోండి. బాప్తీసం తీసుకుంటే ఏదో అయిపోద్దని మీరు భయపడొద్దు, ఏదో భ్రమపడొద్దు. ఇంట్లో వాళ్ళు ఏదో అంటారనుకోవద్దు, ఇంకా లైఫ్ ఏదో ఉందనుకోవద్దు. ఏమో ఈ లైఫ్ ఎప్పుడు ముగిసిపోద్దో ఎవరికి తెలియదు, పాడైపోతారు. మీ లోకం మంచిది కాదు. ఈ సాఫ్ట్వేర్ కాలం ఇదంతా చాలా అప్డేట్ అయిపోయింది, అప్డేట్ వర్షన్లో ఉందన్నమాట. అంటే అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.